సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పేదల బియ్యం బొక్కింది వైకాపా పెద్దలే. అక్రమాలు బయటపడినా అంతా గప్చుప్. రాజధానిలో మరో 8,821.14 కోట్ల పనులకు ఆమోదం. ధన్కడ్ పై అవిశ్వాస తీర్మానం. అజాత శత్రువు ఎస్ఎం కృష్ణ ఇక లేరు. నేడు రేపు కలెక్టర్ల సదస్సు. యూనిఫామ్లు బ్యాగులు సరికొత్తగా. మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా. హార్ట్ అటాక్ ను దూరం నెట్టే తోటకూర. ఈరోజు వార్తలను చూద్దాం. పేదల బియ్యం బొక్కింది వైకాపా పెద్దలే. వైకాపా హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలో అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఈ అక్రమ నెట్వర్క్ను రూపొందించింది, సహకరించింది వారేనని నిర్ధారించింది. వీరు ఈ స్మగ్లింగ్లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని, వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడారని గుర్తించింది. అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధుల ప్రమేయం వల్లే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగిందని తేల్చింది. 2019-24 మధ్య ఈ మాఫియా వేళ్లుణుకుపోయినట్లుగా నిర్ధారించింది. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. అక్రమాలు బయటపడినా అంతా గప్చుప్. గత ప్రభుత్వంలో పర్యాటక రంగంలో జరిగిన విధ్వంసం, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవలసిన ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన వస్తువులు అడ్డదారిలో మళ్లించిన వారిని కాపాడుతున్నట్లే కనిపిస్తోంది. వైకాపా హయాంలో పర్యాటక రంగంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం 3 సీనియర్ అధికారులతో విచారణ చేపట్టింది. వీరు విశాఖలో పర్యటించి 2 నెలల క్రితం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న చాలా అంశాలు వాస్తవ పరిస్థితులకు తగ్గట్లుగానే ఉన్నట్లుగా వారు నిర్ధారించారు. ఋషికొండపై హరిత రిసార్ట్ను కూలదీసిన సమయంలో విలువైన ఫర్నిచర్, ఏసీలు పర్యాటకాభివృద్ధి సంస్థలో అప్పట్లో అన్నీ తానై వ్యవహరించిన ఓ అధికారి ఆదేశాలపై సిబ్బంది తరలించారు. ఇతర ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, అలంకరణ వస్తువులు ఏమయ్యాయో రికార్డులు లేవు. స్క్రాప్ కింద విక్రయించారా, అధికారులు తమ ఇళ్లలో పెట్టుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. విశాఖలోని యాత్రి నివాస్ హోటల్ ఆధునికీకరణ పనుల అంచనా వ్యయం 8 కోట్ల నుంచి 13.5 కోట్లకు చేరుకుంది. పర్యాటక అభివృద్ధి సంస్థ భూములు లీజుకు తీసుకుని వాటిలో వివిధ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న వారిని వైకాపా పెద్దలు బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో వాటాలు గుంజుకున్నారు. వీటిలో భారీ హోటళ్లు, రిసార్టులు, బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అధికారుల కమిటీ వీటి జోలికి వెళ్ళలేదు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల పరిశీలనకై పరిమితమైంది. దీనిపై వైకాపా నేతల చేతుల్లోనే ఇప్పటికీ విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి లీజులు, అద్దెలు కూడా సరిగా చెల్లించడం లేదు. అయినా అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. రాజధానిలో మరో 8,821.14 కోట్ల పనులకు ఆమోదం. రాజధాని అమరావతిలో మరో 8,821.14 కోట్ల పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన అథారిటీ 42వ సమావేశంలో 20 పనులకు ఆమోదం తెలిపారు. ఈ నెల 2వ తేదీన జరిగిన 41వ సమావేశంలో 11,467.27 కోట్ల పనులకు ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 20,288.41 కోట్ల పనులకు ఆమోదం లభించింది. రాజధానిలో దాదాపుగా 99.9% పనులకు ఈ నెలాఖరు కల్లా టెండర్లు పిలిచేస్తామని పురపాలక శాఖ మంత్రి సి నారాయణ తెలియజేశారు. ధన్కడ్ పై అవిశ్వాస తీర్మానం. పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా
విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి గాను నోటీసు అందించాయి. ఎగువ సభ నిర్వహణలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి. కూటమి తరపున కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, నజీర్ హుస్సేన్ ఈ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి అందజేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సిపిఐ-ఎం, జేఎంఎం, ఆప్, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ నేతలకు చెందిన 60 మంది ఎంపీలు దీనిపై సంతకం చేశారు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, విపక్షాలకు చెందిన వివిధ పార్టీల రాజ్యసభాపక్ష నేతలు సంతకాలు చేయలేదని తెలిసింది. నేడు రేపు కలెక్టర్ల సదస్సు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు అలాగే రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకువచ్చిన పాలసీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న 4.5 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాలతో పనిచేయాలన్న అంశంపై వీరు చర్చిస్తారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం మొదలైంది. అజాత శత్రువు ఎస్ఎం కృష్ణ ఇక లేరు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున 2:45 బెంగళూరులోని సదాశివనగర్లో తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆయన కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య ప్రేమకృష్ణ, 2 కుమార్తెలు ఉన్నారు. బుధవారం నాడు మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని కృష్ణ స్వగ్రామం సోమనహల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. వివిధ హోదాలలో సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న ఎస్ఎం కృష్ణ ప్రజాభిమానాన్ని గణనీయంగా సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్లో సంతాపం ప్రకటించారు. యూనిఫామ్లు, బ్యాగులు సరికొత్తగా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో ఇచ్చే ఏకరూప దుస్తులు, యూనిఫామ్లు, బెల్టులు, బ్యాగుల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకువస్తున్నారు. బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉన్న వాటిని ఇవ్వనున్నారు. ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మతో ఒక లోగోను చేర్చారు. బ్యాగులు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏకరూప దుస్తులు లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్తో కూడినవి ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జూన్ 12న బడులు తెరిచే రోజే విద్యార్థులకు వీటిని అందించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా. నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం మంగళవారం హైడ్రామాకు దారితీసింది. హైదరాబాద్ శివార్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ చిన్న కుమారుడు మనోజ్ లోనికి ప్రవేశించాడు. అనంతరం చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. తనను బౌన్సర్లు కొట్టారని ఆరోపించారు. ఆ తరువాత కొందరు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇంటి దగ్గర ఘర్షణ అనంతరం మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయనను మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని, తమ ఇంట్లో చిన్న తగాదాను తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. హార్ట్ అటాక్ను పక్కకు నెట్టే తోటకూర. తోటకూరను తినడం వల్ల గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని తింటే విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం అవ్వకుండా కాపాడుతుంది. తోటకూరను తింటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తం తయారవుతుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు.
సీజన్లు మారినప్పుడు తోటకూర తింటే ఇమ్యూనిటీ పెరిగి దగ్గు జలుబు వంటివి దరిచేరవు. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వానికి పంపింది. విడుదల రజనీ తీసుకున్నది 2 కోట్లు. ఐపీఎస్ అధికారి జాషువా, రజనీ పిఏ తలో 10 లక్షలు తీసుకున్నారు. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. లక్ష్య యశ్వితకు స్వర్ణం. ఈనాడు లక్ష్య క్రీడాకారిణి పోతనవల్లి యశ్విత 39వ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హైజంప్లో బంగారు పతకం సాధించింది. ఆస్ట్రేలియాతో భారత్ 3వ వన్డే నేడే. ఆస్ట్రేలియా భారత మహిళల మధ్య వన్డే సిరీస్లో ఆఖరి పోరాటానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం 9:50 మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్పై జైపూర్ విజయం. ప్రో కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ చెలరేగిపోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.